పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో తొలగించామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గ్రామ పరిపాలన అధికారులకు అటు నియామక పత్రాలు పంపిణీ చేసిన సీఎం గత పాలకుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ధరణి వివరాలు ప్రజలకు తెలియకూడదన్న ఉద్దేశంతోనే గత ప్రభుత్వ హయాంలో వీఆర్ఓ, వీఆర్ఏలను తొలగించారని ఆరోపించారు. ప్రజలకు రెవెన్యూ అధికారుల పట్ల సమస్యలు రాలేదని, ధరణి వల్లే వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బంగాళాఖాతంలో ఇసిరి వేస్తాం, దానికి ప్రత్యామ్నాయంగా చట్టాన్ని తెస్తామని ఆనాడు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే దీని మీద మనసు పెట్టి ఈ సమస్యను పరిష్కరించే మంత్రి నాకు తోడుగా ఉంటే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ అడగలే. కానీ నేనే ఢిల్లీలో మా పెద్దలతో మాట్లాడి ముఖ్యమంత్రికి ఒక నిర్ణయం తీసుకున్నా. ఈ రెవెన్యూ శాఖకు శ్రీనివాసరెడ్డి గారిని మంత్రిగా పెట్టడం ద్వారా ఈ ధరణి అనే మహమ్మారిని వదిలించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి అని చెప్పి వారితో పాటు నిష్ణాతులైన నిపుణులతో ఒక కమిటీ వేయడం జరిగింది. చర్చించడం, విడతల వారిగా చర్చించడం, రోజుల వారిగా నెలల కొద్దీ చర్చించడం, సూచనలు తీసుకున్నాం, సలహాలు పాటించడం. చివరికి భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అంకితం చేయడం ద్వారా ఈ రోజు ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసిన మిత్రులారా. ఆనాటి పాలకులు తీసుకొచ్చిన సమస్య, ఆనాటి పాలకులు అంటించిన వైరస్, ఆ వైరస్ పేరే ధరణి. ధరణి పేరు మీద వాళ్ళు కొల్లగొట్టిన భూముల లెక్కలు తొందరలోనే గ్రామ పాలన అధికారులుగా మీరు వచ్చిన తర్వాత తీయాలి. అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసినాం, అందరితో మాట్లాడినాం, అందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత పేద రైతులకు ప్రభుత్వానికి ఒక వారధి ఉండాలి, సారథులుగా మీరు మారాలి అని ఈరోజు గ్రామ పాలన అధికారులను 5,000 మందిని నియమిస్తున్నాం మిత్రులారా. ఆనాడు రెవెన్యూ శాఖలో ఎవరైనా వీఆర్ఓలు, వీఆర్ఏలు, తహసీల్దార్లు ఎవరైనా చిన్నదో పెద్దదో తప్పిదం చేసి ఉండొచ్చు. తప్పులు చేసే వాళ్ళను సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి, సరిదిద్దుకోమని ఒక అవకాశం ఇవ్వాలి. అయినా ఇవ్వకపోతే మన చట్టాలు ఉన్నాయి, మన విధి విధానాలు ఉన్నాయి, వాళ్ళ పట్ల మనం చర్యలు తీసుకోవడానికి. అంతేగాని సొంత ఇంటిని తగలబెట్టుకున్నట్టు ఈ వ్యవస్థను మొత్తాన్ని రద్దు చేయడం ద్వారా వాళ్ళ దొంగతనాలు కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నం జరిగింది తప్ప ఇది వ్యవస్థ వల్ల, మీ రద్దు వల్ల పేదలకు న్యాయం జరగలేదు.